శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి ఈ నవంబర్ మాసం పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ నవంబర్ మాసం బాగుందండి. గతంలో కంటే బాగుంది. గత 3 నెలలుగా కొన్ని బాధలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, శారీరకంగా మానసికంగా చాలా బాధలు పడుతున్నారు కర్కాటక రాశి వారు. ఎందుకంటే అష్టమ శని ప్రభావం ఉంది కర్కాటక రాశి వారి మీద. ఆ అష్టమ శని ప్రభావం వల్ల కొంతమంది ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ మాసం కాస్త పర్వాలేదు, గ్రహాలు ఉన్న స్థితిని బట్టి ఇప్పుడు మీకు పర్వాలేదు. అయితే యోగదాయకం ఉంది, అన్ని రకాలుగా, అన్ని విధాల, అన్ని రంగాల వరకు బాగుందండి. ఆర్థికంగా పర్వాలేదు, సమయానికి ఏదైనా ధనం చేతుకుంటుంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త, కొత్త వాళ్ళతో జాగ్రత్త, అంతే. మిగతా విషయాలన్నీ బాగున్నాయి, చాలా బాగుందండి. ఈ కర్కాటక రాశి వారికి శుభకార్యాలు హాజరవుతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, వాహన యోగం ఉంది. పాత వాహనమే కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్ కొత్త వాహనం కొనడం జరుగుతుంది. కొంతమంది గృహంలో అయితే శుభకార్యాలు జరుగుతాయి, అలాగే గృహ నిర్మాణం చేపడతారు. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు. అలాగే శుభమూలక ధనం ఏమవుతుంది? శత్రుజయం, శత్రువులను జయిస్తారు. గతంలో ఉన్న శత్రువులు మిత్రులు అవుతారు. అలాగే మీ యొక్క బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది, మీకు వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రక్త సంబంధీకులతో బాగుంటుంది. గతంలో కంటే చాలా ఆప్యాయతగా ఉంటారు, అనురాగంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. అలాగే గతంలో విడిపోయిన భార్యాభర్తలు ఉంటే కలుసుకుంటారు. చిన్న మనస్పర్ధ వచ్చి విడిపోతారు కదా, వాళ్ళు కలుసుకుంటారు, అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ సంబంధించిన కార్యాలు పూర్తవుతాయి. మీకు స్థిరాస్తి విషయంలో కూడా కొలుక్కొస్తారు. అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే సక్సెస్ అవుతారు. తీర్పు మీకు ఫేవరబుల్గా ఉంటుంది. ఇక కొత్త ప్రణాళిక వేసుకుంటారు ఈ మాసం. మీరు కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే ముందుకు వెళ్తారు, మనోనిబ్బరంగా ఉంటారు, మనోధైర్యంగా ఉంటారు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అలాగే అద్భుతమైన భవిష్యత్తు ఉంది మీకు, మంచి భవిష్యత్తు కనిపిస్తుంది మీకు. మీ సంకల్పం నెరవేరుతుంది, మీరు ఏదైతే అనుకున్నారో నెరవేరుతుంది. అలాగే గతంలో పరిష్కారం కాని సమస్యలు ఏదైనా ఉంటే ఈ మాసం మీరు ప్రయత్నం చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అంటే సెటిల్మెంట్లు, ఏదైనా కొన్ని సెటిల్మెంట్లు ఒక్కోసారి 1, 2, 3 సిట్టింగ్లు వేస్తాం, సెట్ అవుతాం. ఈసారి మీరు ఆ యొక్క పెద్ద వ్యవహారం ఉంటే సెటిల్మెంట్ చేసుకోండి. ఆ సెటిల్మెంటు సక్సెస్ అవుతుంది మీకు, అది మీకు సక్సెస్ అవుతుంది. వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మీకు రాణింపు ఉంటుంది, గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ఇకపోతే ఈ మాసం మీరు దైవ కార్యాలు ఎక్కువ పాల్గొంటారు, తీర్థయాత్రలు చేస్తారు, దైవ సంబంధించిన కార్యాలు అన్నీ కూడా పాల్గొని చక్కగా చేస్తారు మీరు. ఇక శత్రువులు మిత్రులు అవుతారు, పాత స్నేహితులు కలుస్తారు. అలాగే గతంలో ఏదో ఒక సంకల్పం అనుకుంటారు, మీరు ఒక వ్యవహారం అనుకుంటారు, ఆ వ్యవహారం కూడా ఇప్పుడు పూర్తవుతుంది. ఏదో ఒకటి అనుకుంటారు, అది అవ్వట్లేదు. కానీ ఈ మాసం మీకు ఆ యొక్క ఏదైతే సంకల్పం ఉందో, దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ వ్యవహారం ఇప్పుడు మీకు పూర్తవుతుంది. ఇకపోతే అన్ని రకాలుగా, అన్ని విధాలా బాగుంది. ఈ కర్కాటక రాశి వారికి కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఈ నవంబర్ మాసము కంగారు పడక్కలదు. కాకపోతే ప్రయత్నాలు చేసుకోవాలి.
అంటే గతంలో ప్రయత్నం చేసుకున్నాము అది అవ్వలేదు గురువుగారు అంటే కాదు. ప్రయత్నం చేయండి, ఈసారి గట్టి ప్రయత్నం చేయండి, ట్రై అగైన్ అండ్ ట్రై అగైన్. డీలా పడిపోకండి, మనోనిబ్బరంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి, నేను ఇది చెయ్యగలను అని సంకల్పంతో ఉండండి. నెగిటివ్ తీసేయండి, పాజిటివ్గా ఉండండి. నెగిటివ్ ఏదైతే ఉందో నెగిటివ్ తీసిన పాజిటివ్ ఉండండి. మీకు ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉన్నారో మీకు అన్ని విషయాల్లో సక్సెస్ అవుతారు, మీరు సక్సెస్ అవుతారు. అలాగే అప్పుడప్పుడు కాస్త తలకు మించిన పనులు ఉంటాయి, తలభారం పెరుగుతుంది, అపవాదులు వస్తాయి, అపనిందలు వస్తాయి, అనుకోని సంఘటనలు జరుగుతాయి, రుగ్మతలు వస్తాయి. కానీ ఏం పట్టించుకోవద్దు. మీరు తోసిరాజు ఆటకట్టు ఏం వచ్చినా సరే పక్కన పెట్టేయండి ఈ మాసం. మీరు ఇంకా ఏ పట్టించుకొని మనం ముందుకు వెళ్ళలేము, మనం ముందుకు అడుగు వేయలేము. ఇవన్నీ పట్టించుకుని డీలా పడిపోయి ఇంట్లో కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేము. అవన్నీ పక్కన పెట్టేసి మీకు టైం బాగుంది కాబట్టి మీరు చక్కగా ప్రయత్నం చేసుకోండి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది, అలాగే షేర్ మార్కెట్ వరకు బాగుంది, మంచి లాభాలు వస్తాయి. అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి, మంచి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజలకు కావాల్సిన వ్యవహారాలు చక్కగా చేస్తారు మీరు, సంఘంలో గౌరవం పెరుగుతుంది మీకు. అలాగే అవతల వాళ్ళతో కూడా మంచి గౌరవ పురస్కారాలు లభిస్తాయి మీకు. కాకపోతే ఏంటంటే మీకు ధనం మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. మీకు శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. మీ మీద నరపీడ నరఘోషం ఉంటుంది. అంటే మీరు అన్ని మంచి కార్యక్రమాలు చేపడతారండి, మంచి పనులు చేస్తారు. అవతల వాళ్ళకి నచ్చాలి కదా, అవతల నచ్చదు, అది ఇబ్బంది, అంతమించి ఏం కాదు. ఇకపోతే కళారంగం వరకు బాగుందండి ఈ మాసం. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. అదే సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి అవకాశం. అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది, కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుంది. వేరే అంటే ఉద్యోగ ప్రయత్నం ఉన్న వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి. ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నం ఉన్నవాళ్ళు చేసుకుంటే మీకు ఆ ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళేవారు చదువురీత్యా ఉద్యోగరీత్యా వెళ్ళే కూడా ప్రయత్నం చేసుకోండి, ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విదేశాల్లో కొంతమంది జాబులు లేని వారు కూడా ప్రయత్నం చేసుకోండి, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక విద్యార్థులకు బాగుందండి, చక్కగా చదువుతారు, చక్కగా చదవాలి కూడా, ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు. ఇక వివాహం కానీ అబ్బాయిలు కూడా బాగుందండి, సమయం బాగుంది, మీరు వివాహ ప్రయత్నాలు చేసుకోండి. ఇక ఈ నవంబర్ మాసంలో చెప్పిన ఫలితాలు రాశిఫలాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మజాతకం, మీ జన్మలగ్నం, మీ జన్మలగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ బట్టి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫలితాలు అందరికీ జరగాలి అని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. జన్మజాతకం కూడా లింక్ అయి ఉంటుంది మీకు. అందువల్ల ఏంటంటే చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పిన జరిగిన, కొంతమంది జరగలేదు, కొంతమంది కాల్ చేస్తున్నారు. కానీ నా వీడియో నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, అలాగే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఆ వీడియో చూసి ప్రతి వీక్షలు కూడా దయచేసి గమనించండి అమ్మా. మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని మీకు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ నవంబర్ మాసంలో ఈ కర్కాటక రాశిలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసంతో యోగిస్తుంది. మీరు ఈ మాసం అంటే నవంబర్ మాసం ఒక రకంగా చెప్పాలంటే కార్తీక మాసము. ఇది కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసం శివుడికి, విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసము. ఈ కార్తీక మాసం శివకేశవుల యొక్క మాసము. అలాగే మన కర్మ కరగడానికి, మన పరిస్థితులు బాగుండడానికి, గ్రహదోషాలు తీరడానికి, గ్రహాలు అనుకూలించడానికి, గ్రహదోషం పోవడానికి సరైన తగిన
కార్తీక మాసము ఈ మాసాన్ని మీరు ఉపయోగించుకోండి. ఏమిటయ్యా అంటే చక్కగా శివాలయం చుట్టూ తిరగండి, శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. ఈ 30 రోజులు కూడా శివుడికి ఇష్టమైన రోజులే. ఈ రోజు ఆ రోజునే కాదు, ఏ రోజు వీలైతే ఆ రోజు శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. చక్కగా శివాలయం చుట్టూ తిరగండి. అలాగే విష్ణాలయం చుట్టూ తిరగండి, ప్రదర్శన చేసుకోండి. విష్ణువుకి తులసిమాల సమర్పించుకోండి, విష్ణు సహస్రనామాలు చదువుకోండి. అలాగే శివనామస్మరణం చేసుకోండి, చంద్రశేఖరాష్టకం చదువుకోండి. శివుడికి ప్రీతికరమైనది అభిషేక ప్రియుడైన చక్కగా అభిషేకం చేయించుకోండి. పంచామృత స్థానాభిషేకం చేయించండి శివుడికి. ఆయనకి అభిషేకంలో ముఖ్యంగా ఈ సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవారు ముఖ్యంగా నేను చెప్పిన పదార్థాలతో అభిషేకం చేయించుకోండి. ముఖ్యంగా 1 లీటరు 1/2 లీటర్ ఆవు పాలు, అలాగే 1 లీటర్ 1/2 లీటర్ ద్రాక్ష రసం, అలాగే దానిమ్మ రసం, చెరుకు రసం, ఈ పదార్థాలతో స్వామికి అభిషేకం చేయించుకోండి. అలాగే స్వామికి ఇష్టమైన నీరు లేదా గంగాజలం లేదా సముద్రపు నీళ్ళు ఏదన్నా సరే దాంతో కూడా అభిషేకం చేయించుకోండి. లేదంటే 1 చెంబు నీళ్ళు ఆయన మీద పోయండి. చక్కగా శివాలయంలో ఏ దేవాలయంలో సరే రావి చెట్టు కింద చిన్న శివలింగాలు ఉంటాయమ్మా. మీరు వెళ్ళి చక్కగా 1 చెంబు నీళ్ళు ఆయన మీద వేయండి, ఆ శివలింగం మీద వేయండి చెంబు నీళ్ళు, ఓం నమః శివాయ అని సంతుష్టి అవుతాడు. ఒక బిలపత్రం వేయండి ఆ లింగం మీద, చాలు, అంతే, ఓం నమః శివాయ అనుకోండి. అంటే యథాశక్తి మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి అమ్మా. అలాగే సాలగ్రామ దానం చేయండి. కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేస్తే చాలా విశేష ఫలితాలు ఉంటాయి. ఇటు 7 తరాలు అటు 7 తరాలు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే పెద్దలు పితృదేవతలు ఉన్నవారు తప్పకుండా పితృకార్యాలు చేయండి అమ్మా. కార్తీక మాసంలో స్వయం పాకాలు చేయండి, ఇవ్వండి, దానాలు ఇవ్వండి, పితృకార్యాలు చేయండి, పిండ ప్రదాలు చేయండి నదీ క్షేత్రంలో. అలా వీలు కానివారు మీ దగ్గర శివాలయంలో స్వయంపాక ఇచ్చని పితృదేవతల పేరు చెప్పి పితృదేవతను స్మరించుకోండి. అన్న సందర్భం చేయండి, అన్నదానాలు చేయండి, లేని వాళ్ళకి ఏమన్నా చేయండి. అలాగే భిక్షగాలకి దాన ధర్మాలు చేయండి, భోజనం పెట్టండి, మూగజీవులకి ఆహారం పెట్టండి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతుంది కాబట్టి కర్కాటక రాశి వారు ముఖ్యంగా కార్తీక మాసంలో ఒక శనివారం రోజున నవగ్రహాల దగ్గర ప్రదక్షిణలు శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. శని భగవానుడికి కార్తీక మాసంలో తైలాభిషేకం చేయించుకోండి. నువ్వులు, వస్త్రము, బెల్లము దానం చెయ్యండి. వీలైతే స్వయంభూ క్షేత్రానికి వెళ్ళండి. లేదు మీ దగ్గర మీ ఊళ్ళో శివాలయంలో నవగ్రహాల దగ్గర చేయించుకోండి. శని భగవానుడికి తప్పకుండా చేయించుకోవాలి కార్తీక మాసంలో శనికి తైలాభిషేకము. ఇకపోతే ఈ కార్తీక మాసంలో కొంతమందికి కార్తీక నోము ఉంటుంది, నోములు, కేదార్ నోములు, కొంతమందికి పౌర్ణమి నోములు, కొంతమందికి సోమవారం నోములు ఉంటాయి. అది ఇది లేనివారు లేదా ఉన్నవారు మీ అవకాశాన్ని బట్టి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకోండి. సత్యనారాయణ స్వామి వ్రతం ఏ రోజున్నా పర్లేదు, కార్తీక మాసంలో ఏ రోజున్నా పర్వాలేదమ్మా. చక్కగా అయ్యగారిని ఇంటికి తీసుకొచ్చి మీ ఇంట్లోనే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుని నలుగురికి భోజనం పెట్టండి. చాలా విశేష ఫలితాలు ఉంటాయి. కొన్ని దోషాలు హరింపబడతాయి. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం వల్ల ఆ సత్యదేవుడి యొక్క అనుగ్రహం పొందుతారు మీరు. ఆయన ఆశీస్సు ఉంటుంది, ఆయన అనుగ్రహం ఉంటుంది. తప్పకుండా చేయించుకోండి. ఇక మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. చక్కగా నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా బాగుంటుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.